రాముగారు మీరు పిఠాపురం, కాకినాడ ఆ ప్రాంతాలు కూడా క్యాంపెయిన్ చేశారా? పిఠాపురం ఒకరోజు వెళ్ళాను సార్. ఏంటి సార్ అక్కడ పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఏంటండి? ముద్రగడ గారు ప్రచారం ఫలితం ఏమన్నా అక్కడ దక్కుతుందా? వంగా గీత గారి పరిస్థితి ఏంటి? అదే కదా చెప్తుంది. తూరపు కొండ మునుపు, జగ్గంపేట, పిఠాపురము, ఆయన కత్తిపూడి మూడులోకి పోతే తిడతారు ఆయన్ని. కాపులు ఎవరు నైట్కి రావుతారు బోర్డు పెట్టాడు ఈ వ్యక్తి. ఎట్లా పట్టాలో మాట్లాడతాడు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే బయట గేటు తాళాలు ఇస్తా లోపల రానికుండా అవమానపరుస్తాడు. ఇతను ఇంకొక జమీందారి టైంలో ఫీల్ అవుతుంటాడు. నీయంత పోకడతో ఇతనితో మన వల్ల కాదని ప్రజలు తిడతారు సార్. ఆ ఊళ్ళలో ఇన్ని చాలా వ్యతిరేకమైనది. అందుకని ఈయన ఎక్కువసార్లు ఓడిపోయింది. ఆ ప్రాంతాల్లో ఓడిపోవడం రీజన్ అదే. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన మీద ఎంత ఇష్టం, ఇంత ప్రేమ ఎందుకు? నీకు వచ్చిన సేవ చేస్తానంటే ఎవడు అనుకుంటాడు? ఎలాగూ ఓడిపోతుంది వైసీపీ పార్టీ. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ కూటమి దెబ్బకి వైసీపీ ఇబ్బంది పడుతుంది. ఏదో పద్మనాభం వల్ల ఏదో సహాయం వచ్చింది, ఎంతో కొంత సహాయం వచ్చింది. వచ్చేదాన్ని ఊరిని ఉచితంగా చేసి పెట్టేదాన్ని ఎందుకు వదులుకోవాలా? ఉచితంగా వచ్చేదాన్ని ఎందుకు వదులుకోవాలి సార్? ముందు ఇద్దరు కలిసి బేరసారా జరిగినాయండి. రాజ్యసభ ఎంపీయో ఎమ్మెల్యే ఒకటో, నెల్లూరు ఆయన ఫ్రెండ్ కి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇవ్వమని అడిగాడు. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, పారిపోయారు. వాళ్ళు మళ్ళీ రాలా. తర్వాత కదా వాళ్ళ మనుషులు వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. జనసేన పార్టీలోకి ఆహ్వానిద్దామని చెప్పని. బీజేపీ వాళ్ళు మీరు ఇద్దరు ఏలు పెట్టద్దు, పద్మనాభం గారు నన్ను చిరంజీవి గారి ఇద్దరిని కూడా గవర్నర్ రాజ్యసభ వాడుకుంటాం మేము, మీరు ఇద్దరు ఏలు పెట్టద్దు, మీరు వెళ్ళొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారా. అట్లాగే సోమవీరాజుని పంపించారు. ఆయన రిజల్ట్ చెప్పడం, బయటికి చెప్పడం పద్మనాభం విషయాన్ని. సోమవీరాజుని ఇంటికి వచ్చాడా లేదా? ఎందుకు వచ్చాడు? పని పట్లకి వచ్చాడు. మీ ఇంటికి ఏమన్నా బీజేపీ పెద్దలు పంపిస్తే వచ్చాడు. పవన్ కళ్యాణ్ నాగమంది అందుకే మీరు పార్టీలో రండి, మిమ్మల్ని సముచిత స్థానం నుంచి గౌరవించుకుంటామని. ఈయన ఆయనకి ఇష్టం లేదు వెళ్తా ఇంకా పార్టీలోకి. మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎలాగో ఓడిపోయేటట్టున్నాం, ఎంతో కొంత ఉపయోగపడతాడు కదా. ఆయన మొదటి నుంచి మన మీదే ప్రేమ కదా, మనం ఏం చెప్తే చేసి పెడతాడులే. మా పేరు నాని, అంబటి రాంబాబు, అమర్నాథ్ ఉన్నారు కదా, రేపొద్దున డిపాజిట్ లేకుండా మాయమైపోయారు. నిన్న పేరు నాని కొడుకు చూశారు. నిన్న అందరూ అరెస్ట్ వరకు అవుతుంది. అవును, ఏవన్ ముద్దాయి నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అదే ఏవన్ ముద్దాయి అంటే 5 ఏళ్లు పేరు నాని చేసిన పాపం కొడుకు కొట్టింది. ఏం కోతలు కూర్చాడంటే సాటి కొలపోండి పట్టుకుంది. అంత దిగజారాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంత దిగజారుతాడు ఎవడన్నా? సిగ్గుండదు మన బతుక్కి. వాడు ఎవడో బయట కొలపోడు మనకు చెప్పాడని సాటి కొలపోడు మీద నీచమైన భాష మాట్లాడతావా? ఆ పాపం అడిగిపోద్ది. ఈరోజు నీ కొడుకు చుట్టుకుందా పాపం పుట్టిపోలే. నీకే ఎవడో ఆ పదవులు ఉంటే శాశ్వతం కాదు సార్, ఉంటాయి పోతాయి. నేను ఇందాక అదే అంటున్నా, కులానికి ప్రాతినిధ్యం వహించే ఓడికి తల వంచకూడదు. దాసరాము జీవితంలో ఇంతవరకు ఎవరికి తల వంచలా. పవన్ కళ్యాణ్ సార్ తప్పు చేస్తే తప్పే, మార్చుకోవాలని చెప్తాం అంతే. వాళ్ళు నిన్ను వదిలిపెట్టం, ఉంటాం. తప్పు చేస్తే తప్పే, మార్చుకో. పదవులు దూరంగా ఉండాలి సార్. కుల నాయకులు చెప్తున్నాం, సిగ్గుండద్దు. పదవుల కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం, పదవుల కోసం వాడు గడ్డి తినబట్టి తింటావా? కుక్కలు మొరిగినట్టు బిస్కెట్ తెచ్చి కుక్కలు మొరగమంటే మొరిగితే ఆ విధంగా అంబటి రాంబాబు రేపు అడ్రస్ లేకుండా పోతాడు. సత్యనపల్లి పేరు నాని అతను నిలబట్టడానికి భయపడి కొడుకున్నాడు. వాడు అమర్నాథ్ ఎదిగిపోతాడు, అడిగే తెలియదు గాజువాక. ఇప్పుడు గాజువాక పోయి నేను కాపోండి నాకేంది అంటున్నాడు. నేను కాపోండి నా కోర్టు, నీ ఇదే కాపు నీకు గుర్తుకురాలా? పవన్ కళ్యాణ్ కాపోవడం గుర్తుకురాలా నీకు? నువ్వు రోడ్డు కోపం కూస్తున్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు పిచ్చి కుక్క ఎగబడ్డారే. దానికి లిమిట్ ఉండాలిగా, బ్యాలెన్స్ ఉండాలిగా. ఏ తోటకు నిమిత్తులు మాట్లాడుతున్నారు అట్లా? ఎవరన్నా వేరే నాయకులు అట్లా మాట్లాడుతున్నారా? ఉన్నారుగా. కన్నబాబు ఉన్నాడు రూరల్, ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడా? మీకేం మాయ రోగం వచ్చింది? సాటికోలు వస్తుంది వేరే వాళ్ళ ముందు అవమానపరుచుకోవడానికి, పదవుల కోసం, డబ్బు కోసం. దానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళంతా కూడా. ఈయన పద్మనాభం గారు కూడా ఇన్నాళ్ళేదో మర్యాద దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏదో రోడ్డు ఎక్కి ఆ ఉన్న పాస్ గౌరవ మర్యాద పోగొట్టు. సార్ వంగా